ఇప్పుడు ఫ్లెక్సీలు పెట్టారు, తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెట్టారు, జగన్ పార్టీ వాళ్ళు పెట్టారు, ఫ్లెక్సీలు పెట్టినారు. ఆ ఫ్లెక్సీలు తీసేయమని చెప్పేటువంటి అధికారం ప్రభుత్వ అధికారులకు ఉంటుంది, రాజకీయ పార్టీలకు కాదు. మీరు రాజకీయ పార్టీ ముసుగులో వెళ్ళి ఆ ఫ్లెక్సీని తీసేస్తే లా అండ్ ఆర్డర్ సమస్య వస్తుంది. అటువైపు ఉన్న రాజకీయ పక్షము, ఇటువైపు ఉన్న రాజకీయ పక్షానికి ఇద్దరికూ కార్యకర్తలు ఉంటారు, ఇద్దరికూ భావోద్వేగాలు ఉంటాయి, ఇద్దరికి మనోభావాలు ఉంటాయి. ఎవరు మనోభావాలు దెబ్బతిన్నా వెంటనే అది లా అండ్ ఆర్డర్ సమస్యగా మారుతుంది. ఒక సీనియర్ పొలిటీషియన్ గా మీకు ఆ విషయం తెలియకుండా నేను ఆ ఫ్లెక్సీలు చింపేస్తానంటూ ఎగబడడం ఎంతవరకు కరెక్ట్ అండి? కాబట్టి నిన్న జరిగినటువంటి ఈ అంశంలో ఖచ్చితంగా తప్పంతా అంబటి రాంబాబుదేనండి. అంబటి రాంబాబు గారు ఆ విధంగా ప్రవర్తించి ఉండకపోతే ఈరోజు ఆయనకి గతి పట్టేది కాదు. నేను గతి అంటున్నా, ఎందుకంటే ఎన్నో సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ శ్రేణులు సంయమంతోనే ఉంటున్నాయి. ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారిని, అంత సీనియర్ పొలిటీషియన్ని, రాష్ట్ర ముఖ్యమంత్రిని అటువంటి లంబాస్తో వాళ్ళు మాట్లాడినప్పుడు ఇంకా స్పందించకపోతే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లో రక్తం కాదండి ప్రవహిస్తుండేది, ఆ వేడి రక్తం అనిపించేది కూడా. ఇంకా మనం స్పందించకపోతే, ఆ రోజు ఆయన అన్నాడు కదా, మా వాళ్ళకి బీపీ వచ్చింది, తెలుగుదేశం పార్టీ కార్యాలయం పైన పడి ధ్వంసం చేశారు అని. అంటే బీపీ అన్నది అన్ని పార్టీల వరకు ఉంటుంది. నిన్న డోసు బాగా పడిందండి అంబటి రాంబాబుకి. ఇంకా రాష్ట్రంలో ఉన్నటువంటి ఇటువంటి వైసీపీ నాయకులు బుద్ధి తెచ్చుకొని జాగ్రత్త పడతారని నేనైతే అనుకుంటున్నా. కారణం ఏమిటంటే సార్, ఇక్కడ ఇవన్నీ కూడా వైసీపీ చేస్తున్న ఈ పరిస్థితికి కేవలం నోటి దూల మాటల వల్లేనే అనుకోవాలా సార్ మనం? ఇది నోటి దూల కాదు, అంటే వాంటెడ్గా రెచ్చగొడుతున్నారా, లేకపోతే ఇది ఒక కుట్ర, కాన్స్పిరసీ. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవాలని, రాష్ట్రానికి ఉన్నటువంటి మంచి పేరుని చెడగొట్టాలని, రాష్ట్రానికి పెట్టుబడులు రాకుండా ఆపేయాలని ఇది వైసీపీ వాళ్ళు పన్నిన కుట్ర. ఇది అంటే శాంతి భద్రతలు లేవని ప్రపంచానికి తెలియజేయడం కోసం. ఈరోజు పేర్ని నాని ప్రెస్ మీట్ పెట్టి ఏమంటున్నాడు, రాష్ట్రపతి పాలన పెట్టాలట, కేంద్ర బలగాలను తీసుకురావాలట. ఎవరు చేశారు ఇంత అన్రెస్ట్కు? కారణం ఎవరు? దాని గురించి మాట్లాడట్లేదు ఆయన.